ఈ పాట వినగానే ఎందుకు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు? బంగారం కోసం 90 అడుగుల సొరంగంలోకి వెళ్ళిన వాళ్లకు ఏం జరిగింది? మ్యాజిక్ చేస్తూ అందరినీ నవ్వించే అతను స్టేజ్ మీదనే ఎలా చనిపోయాడు? ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇన్ఫర్మేటివ్గా అనిపించే 6 రియల్ ఫ్యాక్ట్స్ని చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓక్ ఐలాండ్ మనీ పిట్. కెనడాలోని నోవా స్కోషియాలో ఓక్ ఐలాండ్ అనే ఒక చిన్న ద్వీపం ఉంది. అందులో ఒక పురాతనమైన గుహలాంటి గుంత ఒకటి ఉంది. దాన్ని ద మనీ పిట్ అని అంటారు. 1795లో డానియస్ గిన్నిస్ అనే ఒక యువకుడు ఈ గుంతను కనుగొన్నాడు. మొదట్లో దాన్ని చూసినప్పుడు దాని 10 అడుగుల లోపల చెక్కలతో నిర్మించిన పొరలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దాని నిర్మాణాన్ని బట్టి చూస్తే అది సహజంగా ఏర్పడింది కాదని, ఎవరో పక్కాగా ఖజానా దాచినట్టుగా అతనికి అనిపించింది. వెంటనే అతను పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు వచ్చి ఆ గుంతను తవ్వడం మొదలుపెట్టారు. 90 అడుగుల లోతులో ఒక రాయి కనిపించింది. దానిపై ఏం రాసి ఉందంటే 40 అడుగుల లోపల 2 మిలియన్ల పౌండ్లు ఉన్నాయి అని. అధికారులు అలానే లోపలికి తవ్వుదామని అనుకున్నారు. కానీ ఆశ్చర్యం, అంతలోనే ఆ గుహ నలుమూలల నుండి నీరు రావడం మొదలైంది. అలా వచ్చిన నీరు మొత్తం గుహ అంతా నింపేసింది. అప్పుడు అందరికీ అర్థమైంది, ఇది సామాన్యమైన గుహ కాదు. ముందుగానే ఇంజనీరింగ్ వాటర్ ట్రాప్ మెకానిజం ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని వెళ్లకుండా ఇలా చేశారని అనుకున్నారు. ఇప్పటి వరకు ఈ గుంత త్రవ్వే ప్రయత్నాల్లో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కథల ప్రకారం 7వ వ్యక్తి మరణించిన తర్వాతే ఆ ఖజానా బయటపడుతుందనే నమ్మకం ఉంది. గోల్డెన్ రివర్ ఇన్ చైనా. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ప్రవహిస్తున్న ఒక నది పేరు జిన్షా. చైనీస్ భాషలో జిన్షా అంటే బంగారు ఇసుక అని అర్థం. ఇది యాంగ్జీ నదికి ఒక ప్రధాన ఉపనది. ఈ నది నీటిలో సహజంగా బంగారు ధాతువులు ఉండడం విశేషం. పర్వతాల నుంచి నీటిలోకి లీక్ అయ్యే ఈ బంగారు ధాతువులు అక్కడ నదిలోకి కలిసే ఇసుక రేణువులతో కలిసి బంగారు రేణువుల్లా తేలుతూ కనిపిస్తాయి. కానీ అక్కడ ఆ నదిలోని బంగారం తీసుకోవడం చట్టపరంగా నిషిద్ధం. అలా ఎవరైనా చేస్తే చైనా ప్రభుత్వం కఠినంగా శిక్షలు విధిస్తుంది. దీనికోసం కొన్ని చోట్ల ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టెడ్ జోన్లు, సైనికుల నిఘాలు కూడా ఉన్నాయి. చార్లెస్ జాగిస్ ఇన్ టైటానిక్. 1912లో టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయినప్పుడు 2200 మంది చలిలో గడ్డ కట్టుకుపోయి చనిపోయారు. కానీ చార్లెస్ జాగిస్ అనే వ్యక్తి చివరి క్షణంలో ఓడ నుంచి సముద్రంలోకి దూకేశాడు. నీళ్లు సైతం గడ్డ కట్టుకుపోయే ఆ చల్లటి నీటిలో అతను 2 గంటలకు పైగా బ్రతికాడు. అంత గడ్డ కట్టుకుపోయే నీటిలో ఎలా బ్రతికావు అని అతన్ని అడగ్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఓడ మునిగే సమయంలో నేను ఏమీ చేయలేనని తెలిసి క్యాబిన్లో ఉన్న విస్కీ బాటిల్ మొత్తాన్ని తాగేశాను అని చెప్పాడు. అలా అతని శరీరంలో ఆల్కహాల్ వల్ల రక్తం వేడి పెరిగి చలి ప్రభావాన్ని కొంతవరకు తట్టుకోగలిగి తన ప్రాణాన్ని కాపాడింది. ది డెత్ సాంగ్. 18వ శతాబ్దంలో గ్లూమీ సండే అనే ఒక పాట హంగేరీలో కంపోజ్ అయింది. ఈ పాట ప్రసారం అయిన తర్వాత ఒక్క రోజులోనే ఆ ప్రాంతంలో 17 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాటలోని లిరిక్స్ చాలా భయంకరమైన, ఉపద్రవంగా మారాయి. కొన్ని దేశాల్లో ఈ పాటను అఫీషియల్గా నిషేధించారు. ఈ పాటకు సూసైడ్ సాంగ్ అనే పేరు కూడా వచ్చింది. మీరు కూడా ఈ పాటను వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి గ్లూమీ సండే సాంగ్ అని సెర్చ్ చేసి వినొచ్చు. టామీ కూపర్ మ్యాజిక్. 1965 అమెరికాలో ద అమేజింగ్ వరల్డ్ ఆఫ్ మ్యాజిక్ అనే ఒక టీవీ లైవ్ షో జరుగుతోంది. అందరినీ ఆశ్చర్యపెట్టేలా టామీ కూపర్ అనే ఒక ఇల్యూజనిస్ట్ స్టేజ్ మీదకి వచ్చాడు. చేతిలో ఒక గడియారం పట్టుకుని ప్రేక్షకుల్ని చూస్తూ, అందరూ చూడండి, ఇప్పుడే నా గుండె ఆపేస్తాను, మీరే చూడండి నా మరణం ఎలా కనిపిస్తుందో అని చెప్పాక కింద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. ప్రేక్షకులు చిరునవ్వుతో చూస్తున్నారు. ఇది ఒక ట్రిక్ కావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, అతను లేవలేదు. అప్పుడు డౌట్ వచ్చి టీవీ స్టాఫ్ అందరూ అతని దగ్గరకు పరుగున వెళ్ళి చూశారు. అందరూ షాక్. అతనికి ఆ షో చేసేటప్పుడు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. టామీ కూపర్ లైవ్ టీవీ షోలో మరణించిన తొలి వ్యక్తుల్లో ఒకటిగా చరిత్రలో నమోదు అయ్యాడు. బీబీ గర్ హత్యాకాండ.
బీబీఘర్ హత్యాకాండ అనేది భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక అత్యంత ఘోరమైన సంఘటన. ఇది సిపాయిల తిరుగుబాటు సమయంలో జరిగింది. ఈ ఘటన అప్పటి బ్రిటిష్ పాలకులను కూడా కదిలించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో బీబీఘర్ అనే ఒక భవనంలో జరిగింది. అప్పటి రోజుల్లో బ్రిటిష్ సైన్యం స్థానికుల్ని చంపడం, గ్రామాలను దహనం చేయడం వంటి క్రూరమైన చర్యలు చేసేవారు. దీని కారణంగా అక్కడ స్థానిక ప్రజల నుండి తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటుకు నానాసాహెబ్ అనే మరాఠా నేత నాయకత్వం వహించాడు. అన్యాయాలు ఎక్కువైపోవడంతో స్థానికులు కాన్పూర్లో ఉన్న బ్రిటిష్ సైనికుల్ని, వారి కుటుంబాల్ని 800కు పైగా నిర్బంధించారు. బ్రిటిష్ మహిళల్ని, పిల్లల్ని అందరినీ కలిపి బీబీఘర్ అనే ఒక భవనంలో నిర్బంధించారు. జూలై 15, 1857న తిరుగుబాటుదారులు బీబీఘర్లో బంధించిన వారిని 100 మందికి పైగా మహిళల్ని, పిల్లల్ని అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ సైనికులు తిరిగి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకుంటూ వందలాది మంది భారతీయుల్ని చంపేశారు. కొన్ని నివేదికల ప్రకారం తిరుగుబాటుదారుల్ని బహిరంగంగా తుపాకులతో కాల్చి చెరసాలలో వేసి చిత్రహింసలు చేసి చంపేశారు. ఈ సంఘటన స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఈ 5 ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు నచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.